ఆల్రైట్, నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మా ప్రతినిధి జ్యోతి నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. సో మరికొద్దిసేపట్లో హైకోర్టులో కూడా ఈ అర్జెంట్ మోషన్ పిటిషన్కి సంబంధించిన విచారణ జరగబోతోంది. సో హైకోర్టులో కూడా 4 o'clockకి టైం ఇచ్చారు. సో అక్కడి జడ్జి కూడా ఈ పర్టికులర్ కేసు మీద విచారణ చేయబోతున్నారు. సో 2 కోర్టుల దగ్గర నుంచి ఒకే సమయానికి కాస్త అటు ఇటుగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అండ్ హైకోర్టుని బేస్ చేసుకుని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ తీర్పిచ్చే అవకాశం కూడా ఉంది. సో మరికొద్దిసేపట్లో సమయం 4 కావస్తోంది, ఇంకొక 10 to 15 minutes. సో ఒక్కసారి నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్దాం. మా ప్రతినిధి జ్యోతి అక్కడే ఉన్నారు. సో జ్యోతి, ఏమైనా ఇన్పుట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఏమైనా దొరుకుతున్నాయా? ఏం జరుగుతోంది? పోలీసులు రోప్ పార్టీ తోటి సిద్ధమవుతున్నారు. సో తీర్పు ఏమైనా వచ్చిందా? ఏం జరుగుతుంది? నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం ఒక సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్తో పాటుగా కొంతమంది డైరెక్టర్స్, అంతేకాకుండా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు కేఏ పాల్ కూడా కోర్టుకి హాజరవ్వడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కోర్టుకి సంబంధించినటువంటి తీర్పు ఏమిస్తుందంట అని కూడా ఒకవైపు ఏదైతే బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏదైతే జడ్జి ముందు మాత్రం హీరో అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రిమాండ్కి సంబంధించినటువంటి వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. రిమాండ్ రిజెక్ట్ చేయాల్సిందిగా కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదనలు వినిపిస్తుంటే, మరొక వైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి రేవతికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి అంటే పీపీకి సంబంధించి ఆ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆ వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. రిమాండ్ రిజెక్ట్ అవుతుందా లేదంటే రిమాండ్ విధిస్తారా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ వాదనలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా ఒకవైపు అటువైపు ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా దీనికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఒకవైపు ఏదైతే హైకోర్టులో కూడా ఒకవైపు క్వాష్ పిటిషన్కి సంబంధించి 4 గంటల ప్రాంతంలో వాదనలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి వాదనలు అక్కడ వినిపించిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి ఆర్డర్ ఏంటి అనేది కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. ఒకవైపు చూస్తున్నాం రోప్ పార్టీలు కూడా సిద్ధం చేసినటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరుగా అంటే 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏదైతే ఉంటుందో అక్కడ అల్లు అర్జున్కి పరిచినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాము కేఏ పాల్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరుగా దీనికి సంబంధించి స్పందించినటువంటి ఆ ట్వీట్లు కూడా చూసుకుంటూనే వచ్చాము. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం కేఏ పాల్ ఏదైతే కోర్టు లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఒకవైపు పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రత కనిపిస్తోంది. ఎటువంటి తీర్పు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ఒకవైపు ఇప్పటికే చంచల్గూడ జైలు దగ్గర కూడా ఒకవైపు భారీ బందోబస్తులు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అంటే ఈ 4 గంటలకు వచ్చేటటువంటి తీర్పుకు సంబంధించి కంటే ముందుగానే ఇక్కడ కోర్టులో మనం చూస్తున్నాం. ఆ కోర్టు లోపల కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు భారీగా మోహరించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఏదైతే అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ లోపల ఇప్పటికే రిమాండ్కి సంబంధించినటువంటి వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం అరెస్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ కూడా మొత్తం అంటే అటు గాంధీ హాస్పిటల్కి, ఆ తర్వాత ఇటు నాంపల్లి కోర్టు కావచ్చు, ఏదైతే 11:45 ప్రాంతంలో అరెస్ట్ చేసినటువంటి ఆ ఘటనకు సంబంధించి కావచ్చు, అంటే 11:45 అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు 12 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేస్తున్నామని చెప్పడము, ఆ తర్వాత 12:15 ప్రాంతంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, ఆ తర్వాత రిమాండ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా ఇమీడియట్గా రెడీ చేయడము, ఇదంతా కూడా ఒక ఫ్యూ అవర్స్లోనే ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా నడిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ప్రస్తుతం రిమాండ్కి సంబంధించినటువంటి రిజెక్ట్ అంశము లేదంటే రిమాండ్ విధిస్తారా అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆ వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిమాండ్ రిజెక్ట్ చేయాల్సిందిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా కూడా ఇప్పటికే లోపలికి ఒకవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మరికొంతమంది డైరెక్టర్స్ కూడా
లోపలికి వెళ్లారు. ఇక్కడ కూడా మొత్తం నాంపల్లి కోర్టు బయట కావచ్చు లోపల కావచ్చు పోలీసుల భారీ భద్రత కనిపిస్తోంది. మరొక వైపు ఫ్యాన్స్ కూడా చేరుకుంటూ ఉన్నారు. రిమాండ్ విధిస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఇంత పెద్ద స్టార్ హీరోకి సంబంధించి అరెస్ట్ చేయడము, అంతేకాకుండా కోర్టుకి తీసుకురావడము, రిమాండ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే మొత్తం కూడా ఒక సర్వత్రా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి రిమాండ్కి సంబంధించినటువంటి వాదనలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సత్య.